ఏం చెప్పానంటే అన్ని శక్తులు పోయినాయి. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అన్ని శక్తులు పోయినాయి. కానీ ఈయనకి శక్తులు ఎప్పుడు వస్తాయంటే సుగ్రీవుడు మళ్ళీ చెప్పడం వల్ల, జాంబవంతుడు వీళ్ళు చెప్పడం వల్ల ఆయనకు మళ్ళీ ఏంటంటే శక్తులు అన్నీ వస్తాయి. అలా అవి ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనలో కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. మనము ఏదైనా పని చేయాలనుకుంటే నాకేం కాదు, నాకేం తెలియదు, నేను వేస్ట్ అని ఏవేవో మాట్లాడతాం. కానీ మనలో కూడా ఎంతో శక్తి నిండి ఉంది, అద్భుతమైన శక్తి నిండి ఉంది. మన గురించి మనమే తెలుసుకోవాలంటే అది ధ్యానంలోనే అవుతుంది. మనలో మనం ప్రయాణం చేయాలి. అలా హనుమంతుడిని ఎలా అంటే పక్కనున్న వాళ్ళంతా ఆయన శక్తిని గురించి చెప్తారనమాట. నువ్వు ధైర్యవంతుడివి, నీకు ఎన్ని శక్తులు ఉన్నాయి అన్నప్పుడు ఆయన హైట్గా పెద్దగా అయిపోతాడు. అప్పటి వరకు సీతాదేవి దగ్గరికి వెళ్ళాలి, నువ్వే ఆమె దగ్గరికి వెళ్ళే శక్తి బలం అంతా ఉంది నీ దగ్గరే అన్నప్పుడు నా దగ్గర ఏముంది, నేను సామాన్య వ్యక్తిని కదా. అప్పటికైనా శక్తులు అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. బాలుడుగా ఉన్నప్పుడే శాపం ద్వారా అన్నీ పోతాయి. కానీ ఇక్కడ ఈ సీతాదేవిని తీసుకురావాలన్న టైంలో అందరు అంటారు కదా ఇది హనుమంతుడి వల్లనే అవుతుంది అన్నప్పుడు ఆయన ఆశ్చర్యం అనమాట. నా దగ్గర ఏముంది, ఏం లేదు కదా, సామాన్య వ్యక్తిని కదా అన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆయనకి పుషప్ చేస్తారనమాట. లేదు, నీలో అనంతమైన శక్తి ఉంది, నీలో ఎంతో దాగుంది, దాన్ని బయటకు దియ్యి అన్నప్పుడు ఆయనకి ఆ శక్తులన్నీ గుర్తు చేసినప్పుడు ఆయన ఎంతో ఎత్తుకే ఎదిగిపోతాడు. ఎదిగిపోయినాక బలము, శక్తి ఎంత అంటే ఇంతకుముందు పోయిన శక్తులన్నీ తిరిగి వస్తాయి. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ లంకకి వెళ్ళడము, సీతాదేవి దగ్గరికి వెళ్ళడము. సీతాదేవి దగ్గర ఆమె అంటుంది, సీతాదేవి ఏమంటుందంటే అక్కడ ఆమె అధర్మంగా ఉన్న దాన్ని ధర్మంలో తీసుకురావడానికి నేను నీతో రాను. రాముడు నా దగ్గరకు వచ్చి ఈ లంకని యుద్ధం చేసి ఇక్కడున్న బానిసత్వంగా ఉన్న వాళ్ళకి నువ్వు మంచి చేయాలి, వీళ్ళకి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో సీతాదేవి అక్కడ యుద్ధం చేపించిన తర్వాత అక్కడ గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశారు. కానీ వీళ్ళందరికీ అసలు నిజం చెప్పాలంటే ఈ రామాయణంలో నాకు హనుమంతుడి పాత్ర బాగా నచ్చింది. ఎంతో సహాయం చేస్తాడు. అంటే వెంటనే ఉండి సీతాదేవి అమ్మ అమ్మ అనుకుంటూ ఎంతో చేస్తాడు, సహాయం చేస్తాడు కదా. ఆయనలో ఉన్న శక్తులని, ఆయన వినయాన్ని కానీ, ఆయన బుద్ధిని కానీ, ఎంతో విద్యావంతుడు కదా. అవన్నీ మనము ఇక్కడ లంకకు వెళ్ళిన తర్వాత ఆయన పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సీతాదేవి ఉందని అక్కడ మళ్ళీ రాముడికి వెళ్ళి చెప్పడము, అంటే మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరిని కలపడము, అది అద్భుతం. మనం ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు హనుమంతుడి దగ్గర ఏదైనా చేయొచ్చు, కానీ రాముడు చెప్పిందే వింటాడు. ఆయన సొంతంగా ఏది చేయడు. శ్రీరాముడు ఏదైతే చెప్తాడో, సీతాదేవి ఏది చెప్తాడో అక్కడ వినయంగా వాళ్ళు చెప్పిందే వింటాడు. అంటే ఎంత శక్తి ఉన్నా కూడా అక్కడ ఆయన ఒక బంటు రాముడికి. అలాగే మనం కూడా మన దగ్గర ఎన్నో శక్తులు ఉంటాయి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, మనము ప్రాపంచికంగా కూడా మనకు ఎంతో ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, ఒక హోదాలో ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా వచ్చినాక ఏమైపోతుంది అంటే అంతా ఒకటే. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోవద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఉన్నా కూడా మన స్పిరిచువల్లో ఉన్నాము, ఎదుగుతున్నాము అంటే ఆ గురువు దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే వినయం ఒకటి నేర్చుకోవాలి. అంటే ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే మనం తక్కువ కాదు, అంటే ఈక్వల్, సమానంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్గా తీసుకోవాలి. హనుమంతుడు ఏదో చేయొచ్చు, మనం కూడా ఏదైనా చేయొచ్చు. మనం ఏంటంటే జ్ఞానంతో ఉన్నాం. అంటే ఇది చేస్తే ఇది తప్పు అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నాం కదా. ఎదుగుతున్నప్పుడు ఏంటంటే కొత్త కర్మలు చేయకూడదు. మనం ఉన్నదాన్ని దగ్ధం చేయడానికే ఈ జన్మలో ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాం. అంటే ఆ జ్ఞానం పొందుతున్నాం కాబట్టి మనం అవి చేయలేము.